అండి, వెల్కమ్ టు ఎంఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లి కారం అండి. చాలా బాగుంటుంది. నోటికి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి. ఇంకెందుకు లేటు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1/2 కిలో దొండకాయలండి, 200 గ్రాముల వరకు ఉల్లిపాయలు, 10 ఎండుమిర్చి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆయిల్, కొద్దిగా పసుపు, టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలండి, 1 టీ స్పూన్ ధనియాలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. ఇక తయారీ విధానంలోకి వెళదాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. దాంట్లో జీలకర్ర, ధనియాలు వేసి ఒకసారి కలిపి, ఎండుమిర్చి కూడా వేసేసి అవి వేగేదాకా కలిపి, వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఒకసారి తిప్పి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మగ్గాయి కదండి, అవి ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. అదే కడాయిలో 2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని అందులో వేసేసుకోవాలండి. ఒకసారి తిప్పి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి. మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దొండకాయలు ఉడికినాయో లేదో చూసుకోవాలండి. ఉడికిపోయాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆ కూరలో వేసేసి బాగా కలుపుకోవాలండి. దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని కొద్దిగా అందులో పోసేసుకోవాలి. ఆ చింతపండు అంతా ఎగిరే వరకు మొత్తం కలుపుతూ ఉండాలండి. చింతపండు వేయటం వల్ల కూర చాలా బాగుంటుందండి. దొండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. అంతేనండి, దగ్గరికి వచ్చేసింది కదండి, కూర రెడీ అయిపోయినట్లే. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఉల్లి కారం రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.